మొలకెత్తించిన గింజలు మన ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఈ విషయంలో మరో మాటకు తావులేదు. పోషకాహార నిపుణులు మొదలుకొని డాక్టర్ల వరకు అందరూ ఇవాళ మొలకెత్తించిన గింజల్ని తరచుగా తీసుకోవాల్సిందిగా నొక్కి చెప్తున్నారు. అసలు ఇంతకీ మొలకెత్తించిన గింజల్లో ఏముంటాయి? నిత్యం వీటిని తినడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి? మొలకెత్తించిన గింజల్లో దాగిన ఆరోగ్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గింజ మట్టిలో పడితే మొక్కవుతుంది. అదే పొట్టలో పడితే మనకు బలమవుతుంది. ప్రతిరోజు గుప్పెడు మొలకెత్తిన గింజల్ని నోట్లో వేసుకుంటే చక్కటి ఆరోగ్యం సొంతమవుతుందని చెబుతారు నిపుణులు. మనం తీసుకునే ఆహారంలో గింజ ధాన్యాలే ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. మామూలు గింజల కంటే మొలకలు వచ్చిన గింజలలోనే పోషక విలువలు సమృద్ధిగా లభిస్తాయి. ముడి ధాన్యాల కంటే మామూలు గింజల కంటే మొలకెత్తిన గింజలు త్వరగా జీర్ణమవుతాయి. గింజలు మొలకెత్తే సమయంలో వాటిలో క్లోరోఫిల్ శాతం ఎక్కువగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడే వారికి క్లోరోఫిల్ ఒక అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. షుగర్ జబ్బుతో బాధపడే వాళ్ళు ప్రతినిత్యం ఉదయం పూట ఉపాహారంగా మొలకెత్తించిన గింజల్ని తీసుకోవటం వల్ల వారిలో షుగర్ జబ్బు చక్కగా అదుపులో ఉంటుంది. గింజలు మొలకెత్తేటప్పుడు జరిగే రసాయనిక మార్పుల వల్ల విటమిన్లు, పీచు పదార్థాల శాతం అనూహ్యంగా పెరుగుతుంది. ఇవన్నీ మన పొట్టలో జీర్ణక్రియను సవ్యంగా ఉంచుతాయి. మొలకెత్తిన గింజలను శరీరానికి శక్తినిచ్చే ఎంజైముల ఖజానాగా చెప్పుకోవచ్చు. మొలకెత్తిన గింజలలో పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి. మాంసకృత్తులు, విటమిన్ల శాతం బాగా ఎక్కువగా ఉంటుంది. ఎదిగే వయసులో ఉన్న పిల్లలకు మొలకల్ని ప్రతినిత్యం ఆహారంగా అందించటం చాలా మంచిది. మొలకలను పచ్చిగా తినలేని వారు గింజలను తాలింపు వేసి అందులో సన్నగా తరిగిన ఉల్లి ముక్కలు, కొత్తిమీరను చల్లి ఆ మిశ్రమంలోకి కొద్దిగా నిమ్మరసాన్ని పిండి తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది.